హాయ్ అండి అందరికీ. ఇది 8th క్లాసు సివిక్స్ లాస్ట్ లెసన్ అనమాట. లెసన్ అంతా కవర్ చేస్తూ మనం పేజ్ నెంబర్ వైజ్గా బిట్స్ ప్రిపేర్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అంటే ఈ లెసన్తో సివిక్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ జాగ్రఫీ చేద్దాం. సో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే, అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు 1980 నుంచి 1990 ప్రాంతం మధ్యలో జౌలీ మిల్లులు మూసివేయుటకు గల కారణం ఏమిటి? మరి అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు 1980 నుంచి 90 ప్రాంతం మధ్యలో జౌలీ మిల్లులు మూసివేయడం జరిగింది. మరి ఎందుకు మూసివేశారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పవర్ లూమ్లు అనేటటువంటి మగ్గాల పోటీ వలన. వీళ్ళు మగ్గాలతో నేసేవారు. మరి మగ్గాలకు పోటీగా పవర్ లూమ్ అనేటటువంటి ఒక యంత్రాలు రావడం వలన మరి జౌలీ మిల్లుల యొక్క కార్మికులు వాటిని మూసివేయడం జరిగిందనమాట, ఆ పోటీని తట్టుకోలేక. నెక్స్ట్ వన్, పవర్ లూమ్ అనేటటువంటి యూనిట్ నందు ఉండే మగ్గాల సంఖ్య ఎంత? ఎన్ని మగ్గాలు ఉంటాయి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 4 నుంచి 6 మగ్గాలు ఉంటాయి. 4 నుంచి 6 మగ్గాలు అనేవి ఉంటాయి. శ్రామికుల వివిధ ప్రయోజనాల రక్షణకు సంబంధించిన చట్టం ఏది? మనకి పట్టిక ఇచ్చారనమాట. 259 పేజీలో ఒక పట్టిక ఇచ్చారు. అందులో మనకి 7 చట్టాలు అనేవి మెన్షన్ చేయడం జరిగింది. 7 చట్టాలు. అందులో ఈ చట్టాలన్నీ కూడా ఏంటి? శ్రామికుల యొక్క, కష్టపడే వారి యొక్క వివిధ ప్రయోజనాల యొక్క రక్షణకు సంబంధించినదన్నమాట ఈ చట్టాలు. అవి ఏంటేంటి చట్టాలంటే, కనీస వేతనాల చట్టము, పని ప్రదేశాలలో తగిన భద్రతా చర్యలు ఉండాలి. ఆ భద్రతా చర్యలు లేకపోవడం వల్లే భోపాల్ దుర్ఘటన జరిగిందనమాట. పని ప్రదేశాల్లో తగిన భద్రతా చర్యలు ఉండాలి అని ఆదేశించే చట్టము. వస్తువుల యొక్క నాణ్యత నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని చట్టము. సో ఇవన్నీ కూడా శ్రామికుల వివిధ ప్రయోజనాల రక్షణకు సంబంధించిన చట్టాలే. అదేవిధంగా ఇంకొక 4 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మీకు ఆప్షన్స్ 5 అయినప్పటికీ కూడా ఈ 4 కవర్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాను. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండకూడదు అనేటటువంటి చట్టము. మరి రైతు బజార్లు ఉంటాయి, వాటికి స్థిరమైన ధరలు అనేవి ఏర్పాటు చేస్తారనమాట. అలా ఉన్నప్పుడే ఇటు శ్రామికులు అంటే ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇద్దరికీ కూడా ప్రయోజనం చేకూరుతుందన్నమాట. అలాగే కొనేవాళ్ళకి కూడా అందరికీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వన్, ఫ్యాక్టరీలు గాలి లేదా నీటిని కలుషితం చేయకూడదు అనేటటువంటి చట్టము. పని ప్రదేశాలలో బాల కార్మికుల నియామకానికి వ్యతిరేకంగా చట్టాలు. కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడానికి చట్టము. ఇవన్నీ కూడా శ్రామికుల వివిధ ప్రయోజనాలకు సంబంధించిన చట్టాలన్నమాట. నెక్స్ట్ వన్, కనీస వేతనాల చట్టము ద్వారా ఈ క్రింది ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? కనీస వేతనాల చట్టము ద్వారా ఈ క్రింది ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? పైవారందరికీ. ఎవరెవరికి అంటే కార్మికులకు, నిర్మాణ కార్మికులకు, ఫ్యాక్టరీ కార్మికులకు, అలాగే ఇంటి పనివారు, వీళ్ళందరికీ కూడా కనీస వేతనాల చట్టం ద్వారా ఉపయోగం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, వస్తువుల కొనుగోలు చేసే స్తోమత లేని పేద ప్రజల ప్రయోజనాల కోసం చేయబడిన చట్టం ఏమిటి? వస్తువుల కొనుగోలు చేసే స్తోమత లేని పేద ప్రజల యొక్క ప్రయోజనాల కోసం చేయబడిన చట్టం ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నిత్యావసర వస్తువుల ధరలను ఎక్కువగా ఉండకూడదు అనే చట్టం. వస్తువుల ధరలు ఎక్కువగా ఉండకూడదనే చట్టం. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ఉపకరణాలు మరియు తక్కువ నాణ్యత కలిగిన మందులు వంటి ఉత్పత్తుల వలన వినియోగదారులకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు అనే ఉద్దేశంతో తీసుకువచ్చినటువంటి చట్టం ఏమిటి? ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వస్తువుల నాణ్యత నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలనే చట్టము. వస్తువుల యొక్క నాణ్యతకి సంబంధించిందనమాట. నాణ్యత నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలనే చట్టము. నెక్స్ట్ వన్, వ్యక్తుల మరియు సంస్థల యొక్క కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ క్రింది చర్యలను చేపట్టవచ్చు. చూడండి, వ్యక్తుల మరియు సంస్థల యొక్క కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ క్రింది చర్యలను చేపట్టవచ్చు. ఏ చర్యలు చేపట్టవచ్చు? చట్టాలను రూపొందించడం, చట్టాలను అమలు చేయడం, చట్టాలను సమర్థించడం. చట్టాలను రూపొందించడం, అమలు చేయడం, చట్టాలను సమర్థించడం మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఇవి.
ఈ 3 కూడా పైవన్నీ కూడా ఎక్కడంటే చట్టాన్ని సమర్థించింది. భోపాల్ దుర్ఘటనలో చట్టాన్ని సమర్థించింది. ఆ చట్టాన్ని సమర్థించింది. చూడండి, భోపాల్ దుర్ఘటనలో ప్రభుత్వం చట్టాన్ని సమర్థించింది. ఈ 3 పాయింట్లు పేజీ నెంబర్ 261లో డైరెక్ట్‌గా మెన్షన్ చేశారనమాట ఇవి. చట్టాలను రూపొందించి అమలు చేయడంతో కాదు, సమర్థించడం కూడా చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను ఏదైనా కర్మాగారంలో, గనులలో, ప్రమాదకర ఉపాధిలో నియమించకూడదు అని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. మరి ఎన్ని సంవత్సరాల లోపు తక్కువ కంటే పిల్లలు, ఎన్ని సంవత్సరాల లోపు గల పిల్లలు అని అర్థం. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ వయస్సు గల పిల్లలు 4 మిలియన్ల మంది 4 మిలియన్ల మంది ప్రమాదకర వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారు. ఎంతమంది అనేది కూడా ఇంపార్టెంట్. 4 మిలియన్ల మంది ప్రమాదకర వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారట. మరి ఏ వయస్సు గల పిల్లలు, ఏ వయస్సు గల పిల్లలు అంటే 5 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు, అంటే 14 సంవత్సరాల లోపు, కానీ 5 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు గల పిల్లలు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్, దోపిడీ వ్యతిరేక హక్కులో భాగంగా భారత రాజ్యాంగం ఇచ్చిన హామీలు ఏమిటి? ఎవరిని తక్కువ వేతనాలకు పని చేయమని అడగరాదు. వెట్టి చాకిరీ చేయమని బలవంతం చేయరాదు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను ఏదైనా కర్మాగారంలో, గనులలో, ప్రమాదకర ఉపాధిలో నియమించకూడదు. సో ఇక్కడ పైవన్నీ కూడా దోపిడీ వ్యతిరేక హక్కులో భాగంగా మనకి రాజ్యాంగం హామీ ఇచ్చిందనమాట. ఇవి ఏం జరిగినా సరే మనం ప్రాథమిక హక్కులో భాగంగా, జీవించే హక్కులో భాగంగా మనం కంప్లైంట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం. బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టము 2016. ఇది సవరణ చట్టం అనమాట. ఇది ఏ సంవత్సరాన్ని సవరించింది అంటే 1900 ఇంతకుముందు 1986లో ఉండేది. దానిని మళ్ళీ మరికొన్ని అంశాలను చేర్చి సవరించారనమాట. ఎప్పుడంటే 2016లో సవరించారు. మరి కౌమార దశలోని ఆ చట్టం ప్రకారం కౌమార దశలోని అంటే 14 నుండి 18 సంవత్సరాల బాలలను దేని నుండి విముక్తి చేసింది? ఈ చట్టం ఏం చేస్తుందంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళని అన్ని వృత్తుల్లో కూడా, ఏ వృత్తుల్లో కూడా పని చేయకూడదు అని నిబంధన పెట్టింది. 14 లోపు వాళ్ళైతే ఏ వృత్తిలో కూడా పని చేయకూడదు. మరి 14 దాటి 18 లోపు కౌమార దశలో ఉన్నటువంటి వారికి ప్రమాదకరమైనటువంటి పనులలో నియమించకూడదని చెప్పిందనమాట. ఈ చట్టం ఏం చెప్తుందంటే 14 లోపు వాళ్ళని ఎటువంటి వృత్తుల్లో కూడా నియమించకూడదు. 14 నుండి 18 సంవత్సరాల వాళ్ళని మాత్రం ప్రమాదకరమైనటువంటి వృత్తుల్లో, ప్రమాదకరమైన పనుల్లో నియమించకూడదని చెప్తుంది. సో బాలలను దేని నుండి విముక్తి చేసిందంటే ప్రమాదకర పనుల నుండి విముక్తి చేసింది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. మరి ఇక్కడ 14 చూడండి, సేమ్ క్వశ్చనే. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి బాలలను దేని నుండి విముక్తి చేసింది? 14 కంటే తక్కువ ఉన్న వాళ్ళని అన్ని వృత్తుల్లో అని చెప్పుకున్నాం. 14 నుంచి 18 వాళ్ళకైతే ప్రమాదకరమైన పనులని చెప్పుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్ వన్, బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016 ఈ క్రింది ఏ చట్టాన్ని సవరించింది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బాల కార్మిక నిషేధ చట్టము 1986ని సవరించింది. మరి 86 సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడిందంటే 2016. నెక్స్ట్ వన్, బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం 2016ను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష వస్తుంది. 20,000 నుంచి 50,000 వరకు జరిమానా వస్తుంది. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 20,000 నుంచి 50,000 వరకు జరిమానా వస్తుంది. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవి. చూడండి, రెండు గుర్తుపెట్టుకోవాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పెన్సిల్ అనేటటువంటి పోర్టల్ను అమలులోనికి వచ్చినటువంటి సంవత్సరం ఇప్పుడు? ఈ పోర్టల్ ఇప్పుడు అమలులోకి వచ్చింది. మరి 2016లో సవరణ చట్టం చేశారు. సవరణ చట్టం చేసిన నెక్స్ట్ ఇయరే ఈ పెన్సిల్ అనేటటువంటి పోర్టల్ వచ్చిందనమాట. ఈ పోర్టల్లో ఏమేమి చేస్తారంటే ఫిర్యాదులు నమోదు చేయడం, పిల్లల జాడను కనిపెట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటుంది అనమాట. చూద్దాం నెక్స్ట్ వన్. బాల కార్మిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేయబడినటువంటి పెన్సిల్ అనే ఆన్లైన్ పోర్టల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ప్లాట్ఫారం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్
ఫర్ నో చైల్డ్ లేబర్. ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది రైట్ ఆన్సర్. ప్లాట్ఫారం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెన్సిల్ అనే ఆన్లైన్ పోర్టల్ యొక్క ముఖ్య విధి ఏమిటి? ఫిర్యాదులను నమోదు చేయడం, పిల్లల జాడ కనిపెట్టడం, ఎన్సిఎల్పి యొక్క కార్యక్రమాలను అమలు జరిగేలా చూడడం, పర్యవేక్షించడం. పైవన్నీ కూడా చేస్తుంది. ప్రపంచంలో అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం జరిగిన ప్రదేశం ఎక్కడా? ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం జరిగిన ప్రదేశం భోపాల్, మధ్యప్రదేశ్. ఓకేనండి. నెక్స్ట్ వన్, భోపాల్ దుర్ఘటన పారిశ్రామిక విషాదం జరిగిన తేదీ ఎప్పుడు? డిసెంబర్ 2, 1984. డిసెంబర్ 2, 1984. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భోపాల్లోని గ్యాస్ విషాదానికి కారణమైనటువంటి కంపెనీ ఏది? యూనియన్ కార్బైడ్, యూనియన్ కార్బైడ్, యూనియన్ వస్తుంది, యునైటెడ్ కాదు. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? యూసీ అనే పురుగు మందుల కంపెనీ వలన జరిగింది. ఇది జర్మనీకి చెందినటువంటి కంపెనీ అయితే కాదు, అమెరికాకి చెందినటువంటి కంపెనీ. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి జరిగింది. మిథైల్ ఐసోసైనేట్ అనే అత్యంత విషపూరితమైన వాయువు యూసీ ప్లాంట్ నుంచి లీక్ అవ్వడం వలన జరిగింది. సో ఇక్కడ జర్మనీకి చెందింది అయితే కాదు, అమెరికాకి చెందినటువంటి కంపెనీ, యూసీ కంపెనీ. ఇక్కడ సరికానిది ఆప్షన్ 2 సరికాదు. భోపాల్ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి ఎవరు? ప్రాణాలతో బయటపడిన వ్యక్తి అజీజా సుల్తాన్. భోపాల్ దుర్ఘటనలో 3 రోజుల్లో ఎంతమందికి పైగా చనిపోయారు? 8,000 మందికి పైగా మరణించడం జరిగింది. భోపాల్ దుర్ఘటన జరగడానికి గల ముఖ్య కారణం ఏమిటి? భద్రతా ప్రమాణాలు లేకపోవడం, ఆ కంపెనీకి భద్రతా ప్రమాణాలు లేకపోవడం, కంప్యూటరైజ్డ్ హెచ్చరిక పర్యవేక్షణ వ్యవస్థలు లేకపోవడం, అత్యవసర తరలింపునకు ప్రణాళిక ఏర్పాట్లు లేకపోవడం. ఇవన్నీ నెగ్లెక్ట్ చేయడం వల్లే భోపాల్ దుర్ఘటన జరిగింది. భద్రతా ప్రమాణాలు లేవు అంటే ఇది ఒక విపత్తు ప్రమాదం కాదు, ఇది ఒక నెగ్లిజెన్స్ వలన జరిగినటువంటి ప్రమాదము అని అక్కడ చెప్పారనమాట. ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు నెగ్లిజెన్స్ వల్ల జరిగింది అని. భద్రతా ప్రమాణాలు లేకపోవడం, కంప్యూటరైజ్డ్ హెచ్చరిక పర్యవేక్షణ వ్యవస్థలు లేకపోవడం, అత్యవసర తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా లేకపోవడం. పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. యూసీకి వ్యతిరేకంగా సివిల్ కేసులో, అంటే ఈ భోపాల్ దుర్ఘటన అనేటటువంటిది సివిల్ కేసుకు సంబంధించింది. సివిల్ కేసులో ప్రభుత్వం బాధితులకు ప్రాతినిధ్యం వహిస్తూ 1985లో ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేసును దాఖలు చేసింది? ఎంత నష్టపరిహారం ఇవ్వాలని కేసును దాఖలు చేశారు? ఫస్ట్ 1985లో కేసు దాఖలు చేశారు. $3 బిలియన్ మాకు కావాలి అని. బిలియన్ డాలర్లు, ఇక్కడ బిలియన్ డాలర్లు కావాలని కేసు దాఖలు చేస్తే, మరి ఈ కేసుని 1989లో ఏం చేశారంటే, ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మరి ఎంతో కొంత నష్టపరిహారానికి అంగీకరించిందనమాట. మరి అంత ఇవ్వలేకపోయింది కంపెనీ, ఎంతో కొంత నష్టపరిహారానికి అంగీకరించింది. మరి ఎంత నష్టపరిహారానికి అంగీకరించిందంటే $470 మిలియన్. అది బిలియన్ అడిగారు. ఈ 3 బిలియన్లు అడిగారు, 470 మిలియన్లు అనేటటువంటి డాలర్లకి ఒప్పందం అయ్యిందనమాట. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ ప్రమాద కంపెనీ బాధ్యతలను స్వీకరించినటువంటి సంస్థ ఏది? ఈ ప్రమాద కంపెనీ చూడండి, భోపాల్ గ్యాస్ ప్రమాద కంపెనీ యొక్క బాధ్యతలను స్వీకరించినటువంటి కంపెనీ ఏంటి అంటే డవ్ కెమికల్ సంస్థ. డవ్ అనేటటువంటి కెమికల్ సంస్థ వీటి యొక్క బాధ్యతని తీసుకుందన్నమాట. భోపాల్ గ్యాస్ ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ యొక్క చైర్మన్ ఎవరు? అండర్సన్ అనేటటువంటి వ్యక్తి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 24 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు దేనికోసం పోరాడుతున్నారు?
వీటన్నింటి కోసం పోరాడుతున్నారు. సురక్షితమైన త్రాగునీటి కొరకు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కొరకు యూనియన్ కార్బైడ్ ద్వారా విషప్రయోగం జరిగినటువంటి ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించాలని, నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి యూసీ చైర్మన్ అండర్సన్ను ప్రాసిక్యూట్ అంటే విచారణ చేయాలని కూడా చెప్పారనమాట. అని వాళ్ళు పోరాడుతున్నారు ఇంకా కూడా. నెక్స్ట్ వన్, విదేశీ కంపెనీలు భారతదేశానికి రావడానికి గల కారణం ఏమిటి? ఎందుకు వస్తున్నాయి విదేశీ కంపెనీలు భారతదేశానికి? చూడండి, చిన్న చిన్న మిస్టేక్స్ అయితే పట్టించుకోవద్దు. దేశానికి అని రాలేదు, దేశానికి అని వచ్చింది, అలాంటివి పట్టించుకోవద్దు దయచేసి. తక్కువ వేతనాలకు కార్మికులు లభించడం. మన భారతదేశంలో తక్కువ వేతనానికి కార్మికులు లభిస్తారు. మరి పని గంటలు కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ టైం పనిచేస్తారు. మరి కార్మికులకు చెల్లించేటటువంటి గృహ సౌకర్యాలు వంటి అదనపు ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. వీటన్నింటి కారణంగానే ఇతర దేశాల నుంచి మన దేశంలో కంపెనీలు నెలకొల్పడానికి ఎక్కువగా వాళ్ళు ఉత్సాహం చూపిస్తారనమాట. ఓకేనండి. అందులో భాగంగానే ఈ భోపాల్ కూడా కంపెనీ అమెరికాలో కాకుండా, భోపాల్లో పెట్టినటువంటి యూనియన్ కార్బైడ్ కంపెనీ అమెరికాలో కాకుండా మన దేశంలో నెలకొల్పడానికి గల కారణం ఏంటంటే ఇవే. నెక్స్ట్ వన్, యూసీ ప్లాంట్లో 1980 నుంచి 84 మధ్య, 84లో కదా మరి జరిగింది సిచ్యువేషను. మరి 80 నుంచి 84 మధ్యలో కూడా అనుసరించిన విధానాలు ఏమిటి? ఏం చేసిందంటే 84కి ముందు, 80 నుంచి 84 మధ్యలో ఈ ఈ సిబ్బంది ఉంటారు కదా, ఈ సిబ్బంది 12 నుండి 6కి తగ్గించేసింది. చూడండి, భోపాల్లో యూనియన్ కార్బైడ్ కంపెనీలో ఏం చేసిందంటే భోపాల్ దొరకటానికి ముందు ఒక 4 సంవత్సరాల ముందు ఏం చేసింది, సిబ్బందిని 12 నుంచి 6కి తగ్గించేసింది. కార్మికుల భద్రతా శిక్షణ వ్యవధిని కూడా ఏం చేసింది, వ్యవధిని 6 నెలల నుంచి 15 రోజులకు తగ్గించేసింది. 6 నెలల్లో ఇవ్వాల్సిన శిక్షణని 15 రోజులకు తగ్గించేస్తే వాళ్ళకి కంపెనీ పైన పట్టు ఎలా వస్తుంది? ఆ వర్క్ పైన పట్టు వాళ్ళకి అంతగా రాదు. భద్రతా శిక్షణ యొక్క వ్యవధిని 6 నెలల నుంచి 15 రోజులకు తగ్గించేసిందంట. మరి నైట్ షిఫ్ట్ వర్కర్ ఉండేవాళ్ళంట, ఆ పోస్టుని కూడా రద్దు చేసేసిందట. నైట్ షిఫ్ట్ వర్కర్ ఉన్నా సరే ఆ గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు మరి వాళ్ళకి తెలిసి ఉండేది, మరి ఇంటిమేషన్ ఇవ్వడం ఏదో ఒకటి జరుగుండేది. కానీ ఆ నైట్ షిఫ్ట్ వర్కర్ పోస్ట్ను కూడా రద్దు చేసిందనమాట. ఇవన్నీ కూడా జరిగాయి. నెక్స్ట్ వన్, అమెరికాలో వెస్ట్ వర్జీనియా లోని ప్లాంట్లో ఈ క్రింది సౌకర్యాలు ఉంటాయి. మరి అమెరికాలో వెస్ట్ వర్జీనియా అనేటటువంటి కంపెనీ ఉంది. మరి మనకు భోపాల్లో యూనియన్ కార్బైడ్ కంపెనీ ఎలాగైతే ఉందో అలాగే అమెరికాలో వెస్ట్ వర్జీనియా అనేటటువంటి కంపెనీ ఉంది. మరి ఆ కంపెనీలో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయంటే హెచ్చరికల పర్యవేక్షణ వ్యవస్థ ఉంటుంది. అత్యవసర తరలింపు ప్రణాళిక కూడా ఉంటుంది. అత్యవసర తరలింపు ప్రణాళిక కూడా ఉంటుంది. మరి ఇవేవి కూడా ఇక్కడ లేవు. చూడండి, భద్రతా ప్రమాణాలు లేవు, కంప్యూటరైజ్డ్ హెచ్చరిక పర్యవేక్షణ వ్యవస్థ లేదు, అత్యవసర తరలింపు ప్రణాళిక లేవు. ఈ మూడు కూడా అమెరికాలో చెందినటువంటి ఆ కంపెనీకి ఉన్నాయన్నమాట. ఈ భద్రతా ప్రమాణాలు, కంప్యూటరైజ్డ్ హెచ్చరిక పర్యవేక్షణ వ్యవస్థ, అత్యవసర తరలింపు, ఇవి ప్రమాణాలు, ఇవి మూడు కూడా ఉన్నాయన్నమాట ఈ వెస్ట్ వర్జీనియా అనేటటువంటి ప్లాంట్లో. సో 2 కూడా ఉన్నాయి, ఆ 3 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో జీవించే హక్కును ఉల్లంఘించకుండా చూసుకోవడం ప్రభుత్వ విధి. చూడండి, జీవించే హక్కును ఉల్లంఘించకుండా చూడడం ప్రభుత్వం యొక్క విధి అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 21. మిథైల్ ఐసోసైనైడ్ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేయడం భద్రతా ఉల్లంఘన అని భోపాల్లోని కొంతమంది మున్సిపల్ అధికారులు మరి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ఏ సంవత్సరంలో అభ్యంతరం అనేది వ్యక్తం చేశారు? 1978 సంవత్సరంలో అభ్యంతరం వ్యక్తం చేశారనమాట. ఈ ఉత్పత్తి యూనిట్ అనేది మంచిది కాదు, ఇది భద్రతా ఉల్లంఘనకు సంబంధించినది, మంచిది కాదని చెప్పేసి అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసిన సంవత్సరం 1978. ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు ఏ ప్రాథమిక హక్కులో అంతర్భాగము? ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు కూడా ప్రాథమిక హక్కులో భాగమే. ఏ హక్కులో భాగం అంటే జీవించే హక్కులో భాగంగానే ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి పర్యావరణంకు సంబంధించి సరి అయినది ఏంటి? స్వచ్ఛమైన పర్యావరణంకు సంబంధించి ఇది ఒక ప్రజా సౌకర్యము. స్వచ్ఛమైన పర్యావరణం పొందడం అనేటటువంటిది ఒక ప్రజా సౌకర్యము. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ప్రాథమిక హక్కులో భాగంగా జీవించే హక్కులో దీన్ని మన రాజ్యాంగం గుర్తించింది. సో ఈ 3 కూడా స్వచ్ఛమైన పర్యావరణం కూడా ఒక
ప్రజా సౌకర్యమే అని గుర్తుపెట్టుకోండి. ప్రజా సౌకర్యం అనగానే మనకి విద్యుత్ అందించాలి, నీరు అందించాలి, రోడ్లు అందించాలి, అవన్నీ ప్రజా సౌకర్యాలు అనుకుంటారు, పాఠశాల ఇవన్నీ. కానీ ఈ స్వచ్ఛమైన పర్యావరణం అందించడం కూడా ప్రజా సౌకర్యమే. ఓకేనండి. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ప్రాథమిక హక్కులో భాగంగా జీవించే హక్కులో దీనిని మన రాజ్యాంగం గుర్తించిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన గాలి మరియు నీరు మరియు గాలిని పొందుట జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది? చూడండి, ఈ స్వచ్ఛమైన గాలి మరియు నీటిని పొందట జీవించే హక్కులో అంతర్భాగమే. జీవించే హక్కులో అంతర్భాగంగా మరి జీవనోపాధిని పొందడం, ఆహారాన్ని పొందడం, ఇవన్నీ కూడా మనకి గత లెసన్స్లో వచ్చాయి. అంటే 2-3 లెసన్స్లో ఇలా వచ్చాయన్నమాట. అవి కూడా కేసులు ఉన్నాయి. అలాగే దానిలో భాగంగానే గాలి నీరుని పొందడం కూడా జీవించే హక్కులో భాగమే అని చెప్పేసి తెలియజేసే కేసు ఏదంటే ఫస్ట్ అనమాట. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటటువంటి కేసు. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఎస్డీజీ లక్ష్యాలలో 9వ లక్ష్యం ఏమిటి? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 9వ లక్ష్యం ఏమిటి? ఇవి III అని వస్తుందమ్మా, 3 ఐలే. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది అత్యల్ప కాలుష్యకారక ఇంధనం ఏది? అత్యల్ప కాలుష్యకారక ఇంధనం ఇక్కడ చూడండి, ఇది సిఎన్జి అమ్మ. ఇది డౌన్కి పెట్టేటప్పుడు రాంగ్ వచ్చింది. సిఎన్జి అని గుర్తుపెట్టుకోండి. సిఎన్జి, ఎన్జి అయితే కాదు, సిఎన్జి. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం నుంచి వెలువడిన వరుస తీర్పులలో డీజిల్ ఉపయోగించేటటువంటి అన్ని ప్రజా రవాణా వాహనాలు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటే సిఎన్జికి మారాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డీజిల్ నుంచి సిఎన్జికి మారిపోవాలని ఏ సంవత్సరం నుంచి వెలువడిన వరుస తీర్పులలో చెప్తుంది? 1998. ఢిల్లీలోని గాలిలో విషపూరితమైన పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల నివేదిక వెలువరించినది ఎవరు? సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఢిల్లీలోని పరిశ్రమలను మూసివేయాలని ఆదేశించుటకు గల కారణం ఏమిటి? వాయు కాలుష్యం వలన. డీసెంట్ వర్క్ అండ్ ఎకానమిక్ గ్రోత్. దీన్ని తెలుగులో ఏమంటారు? డీసెంట్ అంటే గౌరవప్రదమైన ఉపాధి మరియు ఎకానమిక్ గ్రోత్ ఆర్థిక అభివృద్ధి. గౌరవప్రదమైన ఉపాధి మరియు ఆర్థిక అభివృద్ధి అంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకానమిక్ గ్రోత్ అనేది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఎన్నవది అంటే 8వది. 8వది. 9 ఎటు వస్తుందంటే III వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, మళ్ళీ గత లెసన్లో కూడా మనకు 6ది వచ్చింది, 6ది వచ్చింది, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనేటటువంటిది వచ్చింది. అలాగే 11 వచ్చింది, 12 వచ్చింది. ఇవన్నీ కూడా మనకి గత లెసన్లో వచ్చాయి. ఇవి 5 మనకి ఇప్పుడు పరిచయం చేశారు కాబట్టి ఈ 5 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం మనకి టోటల్గా 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. అందులో మన టెక్స్ట్ బుక్లో ఏవైతే మెన్షన్ చేశారో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాసియాలో వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రమాదకర పరిశ్రమ ఏది? షిప్ బ్రేకింగ్ అనేటటువంటిది. దక్షిణాసియా దేశాలు ప్రత్యేకించి భారతదేశము, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఎటువంటి పరిశ్రమలకు ఆతిథ్యం ఇస్తున్నాయి? ఇవన్నీ కూడా పురుగు మందులు, ఆస్బెస్టాస్, ప్రాసెసింగ్, జింకు, ఇనుము ఉత్పత్తి పరిశ్రమలకు ఎక్కువగా ఆతిథ్యం ఇస్తున్నాయి. భారతదేశంలో ఏ ప్రాంతంలో కార్మికుల వాడలు బద్దలు కొడుతున్నటువంటి దృశ్యాన్ని చిత్రించారు? కార్మికుల యొక్క వాడలు బద్దలు కొడుతున్న దృశ్యాన్ని చిత్రించారు ఏ ప్రాంతంలోని? గుజరాత్లోని అలంగు అనేటటువంటి ప్రాంతంలో, గుజరాత్లోని అలంగు అనేటటువంటి ప్రాంతంలో కార్మికుల వాడలు బద్దలు కొడుతున్న దృశ్యాన్ని చిత్రించారు. పిల్లలపై భారం మోపడం నిజంగా క్రూరమైనది. మా అబ్బాయికి సహాయం చేయడానికి నేను ఈ అబ్బాయిని తీసుకోవలసి వచ్చింది అనేది బాల కార్మిక చట్టానికి వ్యతిరేకం తెలియజేస్తూ స్కూల్ బ్యాగు బరువుపై కార్టూన్ గీసినటువంటి ప్రముఖ కార్టూనిస్ట్ ఎవరు? మనకు అభ్యాసాలు ఉన్నాయి బ్యాక్ సైడ్, అక్కడ ఉందన్నమాట. ఇది
చూడండి. వాళ్ళ అబ్బాయికి బరువు మోయకూడదు, బరువైపోద్దని చెప్పేసి పక్క అబ్బాయిని తీసుకుంది చిన్న బాబుని. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మరి ఎవరైనా సరే అక్కడ బాల కార్మికులే కదా! ఎవరైనా బాల కార్మికులే కదా! ఈ బాల కార్మిక చట్టానికి వ్యతిరేకంగా అంటే అక్కడ అర్థం ఏంటంటే బాల కార్మికులకి కర్మాగారాల్లో పని చేయకూడదు అని చెప్పేసి చట్టం బానే ఉంది. మరి స్కూలులో వాళ్ళు మోస్తున్నటువంటి బ్యాగుల పరిస్థితి ఏంటి? అని ప్రభుత్వం పైన విమర్శనాత్మకంగా ఉందనమాట అది కార్టూను. అంటే మీరు ఒకరి ద్వారా మొయ్యకూడదని చెప్తున్నారు ఒక విధంగా బాల కార్మికులుగా చేయకూడదు అంటున్నారు తప్ప, ఇంకొక విధంగా బాల కార్మికులుగానే చేస్తున్నారు అని అక్కడ ఆ రకంగా విమర్శనాత్మకంగా ఇచ్చారనమాట. స్కూల్ బ్యాగ్ బరువుపై కార్టూన్ గీసినటువంటి ప్రముఖ కార్టూనిస్ట్ ఎవరంటే ఆర్‌కే లక్ష్మణ్. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.